శుద్ధ హృదయం కలుగజేయుము నాలోనా. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క పగటి వేళ సమయంలో ఇప్పటి వరకు కూడా తండ్రి మాట్లాడుకున్న మాటల్లో దోషం ఉంటే మమ్మల్ని క్షమించండి. తదుపరి వాక్య పరిచయానికి వెలుచుండగా అద్భుతముగా మీరే మాతో కూడా మాట్లాడండి. పరిశుద్ధాత్ముడా మీరు నాలో నిండండి, ఇక్కడున్న వారందరిలో కూడా ఉండండి. సమాధానముగా మీ యొక్క వాక్యాన్ని వినడానికి మాకు సహాయం చేసి మమ్మల్ని నడిపించమని, దీవించి ఆశీర్వదించమని విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించబడిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాము. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వాక్యాన్ని. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వాక్యం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క వాక్యాన్ని నేను మీ మధ్యకు వచ్చిన మొదటి రోజున నేను చెప్పాను. మొదటి ఆదివారం నేను వచ్చిన మొదటి దిన మనం గమనించినట్లయితే దేవదూతలు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాయి. ఇక్కడ పరలోక సైన్య సమూహం అనంటే దేవుడు యేసు ప్రభువుగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన పశువుల పాకలో జన్మించాడు. పశువుల పాకలో జన్మించినప్పుడు అక్కడ గొర్రెల కాపరులు కలిసి అక్కడికి వెళ్ళి వారిని, ఆ బాలుణ్ణి, ఆ తల్లిని, ఆ తండ్రిని, యోసేపును కూడా చూసినప్పుడు అక్కడ పరలోక సైన్య సమూహం అంతా కలిసి, అంటే పరలోకంలో ఉన్న దేవదూతలందరూ కలిసి వారు దేవునికి ఆరాధన చేస్తూ ఉన్నారు. ఏమని? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక అని వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. మనుషులకు సమాధానము కలగాలని కూడా వారు కోరుతూ ఉన్నారు. అంటే యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే ఆయన సమాధానమును కలిగించడానికే వచ్చాడు. అది ఒకానొక సందర్భంలో నేను సమాధానము పంపవచ్చునని మీరు తలంచవద్దని అంటాడు. ఒకానొక సందర్భంలో నేను మీకు శాంతినే మీకు అనుగ్రహించడానికి, సమాధానమునే మీకు అనుగ్రహించడానికి వచ్చానని 2-3 సందర్భాల్లో ఆయన చెబుతూ ఉంటాడు. కాబట్టి అవి వేరు వేరు సందర్భాలు కాబట్టి ఆ సందర్భానుసారంగా ఆయన చెప్పటము జరిగింది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా, క్రిస్మస్ నెలలో మనము క్రిస్మస్ వర్తమానాన్ని విన్నవారు, క్రిస్మస్ వర్తమానాన్ని చెప్పిన వారు ఏ విధంగా స్పందించారు అనే విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. హల్లెలూయా. మొట్టమొదటిగా తూర్పు దేశపు జ్ఞానుల గురించి తెలుసుకున్నాం, గొర్రెల కాపుల గురించి తెలుసుకున్నాం. రాత్రి నేను యోసేపు గురించి చెప్పాను. ప్రభు యొక్క తండ్రిగా ఈ లోకంలో పిలువబడిన యోసేపు గురించి చెప్పాను. ఇప్పుడు ఎవరి గురించి చెప్పాలని అనుకుంటున్నానంటే దేవదూతల గురించి చెప్పాలనుకుంటున్నాను. దేవదూతల గురించి మనకెందుకండి, దేవదూతలకి మనకి సంబంధం లేదు కదా అని కొంతమంది అనుకోవచ్చు. ఒకసారి మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము 30వ వచనం, 29, 30 వచనాలు చదువుకుందాం. అందుకు యేసు లేఖనమును గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుద్ధానమందు ఎవరును పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించారా? ప్రభు ఏమంటున్నాడంటే పునరుద్ధానమందు, అంటే మనం పునరుద్ధానమే పరలోకం వెళ్ళినప్పుడు ఎలాగుంటారంట మనుషులు? పరలోకమందున్న దూతల వలె ఉంటారు. అంటే మనం అందరూ ఇక్కడ ఎలా ఉంటామంటే దేవదూతల వలె ఉంటాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒక వ్యక్తి ఏమన్నాడంటే ప్రార్థనలో ఒక మనిషి దేవుని యొక్క స్వరాన్ని వింటాడు. ప్రార్థనలో ఒక మనిషి దేవుని యొక్క స్వరాన్ని వింటాడు. అదే ఆరాధనలో మనిషి దేవదూతలాగా మారిపోతాడంట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.
మీకు అర్థమవుతుందండి? ఆరాధన చేసే ప్రజలు ఎలాగ మారిపోతారంట? దేవదూతల్లాగా మారిపోతారు అని ఒక దైవజనుడు అన్నాడు. ఇంతకీ దేవదూతల గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అని అంటే, ఒకసారి అంటే మనం పరలోకం వెళ్ళిన తర్వాత మనం ఎలాగుంటాము అని అంటే దేవదూతల్లాగా ఉంటాం. మరి దేవదూతలు మనుషులు ఇద్దరు సమానమేనా, లేకపోతే ఇందులో ఎవరు గొప్ప, ఎవరు గొప్పవారిగా ఉంటారు అనే విషయాన్ని ఒకసారి ధ్యానం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుదాం. నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసితివి. హల్లెలూయా. ఇక్కడ మనుషులకి దేవదూతలకున్న పోలికని ఇక్కడ గ్రంథకర్త మనతో చెబుతున్నాడు. కీర్తనల గ్రంథంలో ఈ మాట రాయబడి ఉంది. ఏమిటి అని అంటే, దేవదూతల కంటే నువ్వు మనిషిని తక్కువనిగా చేసావు, కొంచెం తక్కువనిగా చేసావు. అంటే దేవదూతలు శక్తివంతులా, మనుషులు శక్తివంతులా అంటే దేవదూతలే శక్తివంతులు. మనుషులు దేవదూతల కంటే శక్తివంతులు ఏమీ కాదు. కానీ మనుషుడు దేవదూతల కంటే గొప్పవాడు. ఎందుకనంటే దేవుడు దేవదూతలు పాపము చేసినప్పుడు వారికి నరకాన్ని సృష్టించాడు. అపవాదికి వాని దూతలకు ఒక నరకాన్ని సృష్టించాడు. కానీ మనిషి పాపము చేసినప్పుడు నరకాన్ని సృష్టించలేదు ఆయన. హల్లెలూయా. నరకాన్ని సృష్టించలేదు, కానీ ఆ మనిషిని రక్షించడానికి తన ప్రాణాన్ని ఇచ్చాడంట. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అంటే దేవుడు మనిషిని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనిషి గొప్పవాడయ్యాడు. మరి దేవదూతల్ని ప్రేమించట్లేదా అని అంటే, దేవదూతల్ని ఆయన సేవకులుగా ఏర్పాటు చేశాడు. ఎవరికి సేవకులుగా? మనుషులకు సేవకులుగా ఏర్పాటు చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు ఎప్పుడైనా ప్రధానమంత్రిని చూసారా? ప్రధానమంత్రి చుట్టూ చాలామంది సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. ప్రధానమంత్రి శక్తివంతుడా, సెక్యూరిటీ గార్డ్ శక్తివంతుడా? సెక్యూరిటీ గార్డ్ చేతిలో AK-47 ఉంటుంది. వాడు ఇలాగ తిప్పి ఇలా కాల్చడానికి అప్పటికప్పుడు చచ్చిపోతాడు. ఎవరో ఒకరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రధానమంత్రి కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా సరే ఒకవేళ వాళ్ళకున్న సెక్యూరిటీ గార్డే తిరిగి చంపేశారంటే, ఇందిరాగాంధీ ఎలా చనిపోయిందండి? సెక్యూరిటీ గార్డే చంపేశారు కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఇక్కడ శక్తి పరంగా చూస్తే, బలం పరంగా చూస్తే ఆ వ్యక్తి కన్నా, ఆ మంత్రి కన్నా సెక్యూరిటీ గార్డే శక్తివంతుడు. కానీ సెక్యూరిటీ గార్డ్ ఎందుకని ఏర్పాటు చేశారంటే అతనికి రక్షణగా ఏర్పాటు చేశారు. అంటే ఇతనికంటే అతను శక్తివంతుడని కాదు, కానీ ఇతనికంటే అతను గొప్పవాడు. హల్లెలూయా. అంటే దేవదూతల కంటే మనిషి గొప్పవాడంటే గొప్పవాడే. దేవుడు మనిషిని ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవదూతలనేమో సేవకులుగా ఏర్పాటు చేశాడు. అయితే ఈరోజు మనం దేవదూతల గురించి మనము ఎందుకని తెలుసుకోవాలి అని అంటే, దేవదూతల గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఒకసారి యెషయా గ్రంథము 6వ అధ్యాయము, యెషయా గ్రంథము 6వ అధ్యాయము, అందులో దేవదూతలు దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటారు. ఒకసారి 2వ వచనం నుంచి చదువుదాం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము దుమ్ము చేత నిండగా. హల్లెలూయా. ఇక్కడ దేవదూతలు ఆరాధన చేస్తున్నాయి. ఎవరిని ఆరాధన చేస్తున్నాయి? దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాయి. ఏమని ఆరాధన చేస్తున్నాయి అంటే, పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. అంటే ఇక్కడ మీరు దేవదూతలు ఆరాధన చేసే విధానాన్ని మీరు గమనిస్తే, వారు దేవుణ్ణి తప్ప ఎవరిని చూడట్లేదు, వారు దేవుణ్ణి తప్ప ఎవరిని ఆరాధన చేయట్లేదు. అలాగే మనం ముందు చదువుకున్న లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనంలో కూడా అవి ఏవని ఆరాధన చేస్తున్నాయి, ఏవని స్తోత్రము చేస్తున్నాయి అని అంటే, సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని ఆరాధన చేస్తున్నాయి. అంటే దేవునికి స్తోత్రము చేయుచున్నాయి. మీరు గమనించినట్లయితే దేవుడు ఎక్కడుంటే అక్కడ దేవదూతలు ఆరాధన చేస్తాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అది పరలోకమైనా సరే, అది పశువుల పాకైనా సరే, అది పరలోకమైనా సరే,
అది పశువుల పాకైనా సరే, అంటే ఎక్కడైనా సరే దేవుణ్ణి దేవదూతలు ఆరాధన చేస్తూనే ఉంటాయి. ఎందుకనంటే అవి వాటికి వచ్చిన క్రమం ఏమిటి అని అంటే, వాటికి ఇవ్వబడిన సేవ ఏమిటి అని అంటే ఆరాధన చేయటమే. వాటికి ఇవ్వబడిన సేవ ఏమిటి అని అంటే ఆరాధన చేయటమే. మీరు అక్కడ లోకాసువార్త 2:14 మీరు గమనించినట్లయితే పరలోక సైన్య సమూహములు కలిసి అని రాయబడి ఉంటుంది. మీరు గమనించాలి, దేవదూతల్లో సైన్యము అంటే మీరు గమనించే విషయం ఏమిటి అని అంటే అవి పోరాడే దేవదూతలు. ఎవరితో పోరాడతాయి? అపవాదితోనూ వాని యొక్క దురాత్మల సమూహములతోనూ అవి పోరాడతాయి. అంటే దేవదూతల్లో రకాలు ఉంటారు. కొంతమంది వార్తను చేరవేసే దేవదూతలు ఉంటారు. అంటే దేవుని యొక్క వార్తను, దేవుని యొక్క సమాచారమును చేరవేసే దేవదూతలు ఉంటారు. గబ్రియేల్ అనే దేవదూత ఆ వార్తను ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చారు అని అంటే మరియ దగ్గరికి తీసుకొచ్చారు. అదే దేవదూత యేసేపు యొక్క స్వప్నంలో కనబడ్డాడు. అదే దేవదూత తూర్పు దేశపు జ్ఞానులకు కూడా కనబడినట్టుగా మనకు దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. హల్లెలూయా. అంటే సమాచారమును దేవుని యొద్ద నుండి తీసుకొచ్చే దేవదూతలు ఉంటాయి, అలాగే దేవుని కోసము పోరాడే దేవదూతలు కూడా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందులో మిఖాయేలు దేవదూత కూడా ఉన్నాడు. దేవుని కోసం పోరాడే దేవదూతల్లో మిఖాయేలు దేవదూతలు ఉన్నారు. అలాగే ఆరాధన చేసే దేవదూతలు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరంటే మహాదూతలు, శరాపులు, కెరూబులు అని వివిధ రకాలైన పేర్లతో పిలుస్తూ ఉంటారు. మరి ఇక్కడ గమనించినట్లయితే యేసు ప్రభు పశువుల పాకలో జన్మించినప్పుడు అక్కడ ఆరాధన చేసే దేవదూతలు ఎవరు అని అంటే అక్కడ రాయబడిన మాట, వారు పరలోక సైన్య సమూహముతో కలిసి అనే మాట రాయబడి ఉంది. అంటే వారు పోరాడే దేవదూతలు మాత్రమే కాదు, అలాగే సమాచారాన్ని అందించే దేవదూతలు మాత్రమే కాదు, అలాగే ప్రత్యేకంగా ఆరాధించే దేవదూతలు మాత్రమే కాదు, దేవదూతలు అందరూ కలిసి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే వారందరికీ కూడా ఇవ్వబడిన ఒక కామన్గా, లేకపోతే అందరికీ కూడా ఇవ్వబడిన ఒక సేవ ఏమిటి అని అంటే దేవుణ్ణి ఆరాధన చేయటం. అవి దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాయి. ఆ దేవుడు పరలోకంలో సింహాసనం మీద ఉన్నా కానీ, అదే దేవుడు పశువుల పాకలో జన్మించినా కానీ అవి ఆరాధన చేయటము మానలేదు. గమనించాలి, చాలామంది చర్చిలో మాత్రమే ఆరాధన చేస్తారు, బయటికి వెళ్తే ఆరాధన ఉండదు. ఎందుకని? బయటికి వెళ్తే ఆరాధన ఉండదు. బయటికి వెళ్తే మనం ఆరాధన జరిగించలేం. బహిరంగంగా మీటింగ్ పెడితే ఒకవేళ అక్కడ ఆరాధన జరిగించలేం. లేకపోతే ఇంకా వేరే వేరే సందర్భాల్లో మనం ఎందుకనో ఆరాధన జరిగించలేం. ఎందుకని? మన యొక్క ఫీలింగ్స్ అడ్డొస్తాయి, లేకపోతే మన యొక్క స్థల ప్రభావము మనకి అడ్డొస్తుంది. దాంట్లో తప్పేం లేదు. ఎందుకనంటే మనము ఆరాధించి పిచ్చివాళ్ళు అని అనిపించుకోవడం కంటే, ప్రజల చేత పిచ్చివాళ్ళని అనిపించుకోవడం కంటే ఒక నిర్దిష్టమైన స్థలంలో ఆరాధన చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవదూతలు అయితే పరలోకంలో ఉంటాయి, లేకపోతే దేవుడు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్తాయి. కాబట్టి అవి నిత్యము ఆరాధన చేసే సేవలో అవి ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మనము కూడా పరలోకం వెళ్తే అక్కడికి వేరే పని ఉండదు. అక్కడ చేసే పని ఏంటంటే నిత్యము దేవుని సన్నిధిలో ఆరాధించే పనినే మనం చేస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుని దూతలు ఆయన ఆరాధించే వారుగా ఉంటారు. కాబట్టి మనమందరం కూడా ఎలాగుంటాము అని అంటే ఆయన్ని ఆరాధించే ప్రజలుగానే మనం ఉంటూ ఉంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే, దేవదూతల ద్వారా మనము నేర్చుకునే ఒక అంశం ఏమిటి అని అంటే, మనము ఏ పరిస్థితిలో ఉన్నా కానీ మన చూపు ఎవరి వైపు ఉండాలి? దేవుని వైపే ఉండాలి. మన చూపు ఎవరి వైపు ఉండాలంట? దేవుని వైపే ఉండాలి. చర్చిలోకి వచ్చి దేవుని సన్నిధిలో బాగా ప్రార్థన చేసి, లేకపోతే బాగా ఆరాధన చేసి, బయటికి వెళ్ళి మనం విపరీతమైన బూతులు తిట్టి, విపరీతమైన చెడు కార్యాలు చేసి, విపరీతమైన పాపములో మునిగి ఉన్నట్లయితే అది దేవుని నామానికి మహిమ కానే కాదు. హల్లెలూయా. ఒక ఆయన ఏమన్నాడంటే, ఒక దైవజనుడు ఏమన్నాడంటే, లోపలికి వచ్చి స్తోత్ర బలి అంటారంట, బయటికి వెళ్ళి బాహుబలి అంటారంట. ఏమంటారు? లోపలికి వచ్చి స్తోత్ర బలి అంటారంట, బయటికి వెళ్ళి బాహుబలి అంటారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే లోపలేమో దేవుణ్ణి ఆరాధించి బయటికి వెళ్ళి ఎవరిని ఆరాధిస్తున్నారు? బాహుబలిని ఆరాధిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే లోక సంబంధమైంది దేన్ని మనం పెట్టుకున్నా దానినే మనము ఆరాధన చేస్తూ ఉంటాం. ఇప్పుడు దేవుణ్ణి ఆరాధన చేసే ప్రజలు ఎలాగుంటారంటే, చర్చిలోకి వచ్చినప్పుడు బాగా ఆరాధన చేయగలుగుతారు, బయటికి వెళ్ళినప్పుడు లోపలే ఆరాధన చేసుకుంటారు, లేకపోతే సైలెంట్గానే ఆరాధన
చేసుకుంటారు. లేకపోతే జనాల్లో ఉన్నప్పుడు వారి యొక్క ఆత్మీయతను ఉట్టిపడే విధముగా, దేవుడు వారిని తీర్చిదిద్దిన విధముగా వాళ్ళు బయటికి ఆరాధన చేయకపోయినా లోపలకు మాత్రము వారి యొక్క చూపు ఎవరి మీద ఉంటుంది అనంటే దేవుని మీద మాత్రమే ఉంటుంది. దేవదూతలు అదే పని చేయటం మనం చూస్తూ ఉన్నాం. వారు భూమి మీదకి వచ్చినా గాని దేవుణ్ణే ఆరాధించడం మనం చూస్తూ ఉన్నాం. పరలోకంలో ఉన్నా గాని వారు దేవుణ్ణే ఆరాధించడం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సంఘటన ద్వారా మనం అర్థం చేసుకునే విషయం ఏంటి అనంటే, మన నిత్యము ఎవరిని చూడాలి అనంటే దేవుణ్ణి మాత్రమే చూడాలి. విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు అనే మాట హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది. మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఎప్పుడూ కూడా మన చూపు ఎవరి వైపు ఉండాలి అనంటే, ఎవరి వైపు ఉండాలంట? యేసు వైపే ఉండాలి. ఒకవేళ మన చూపు యేసు వైపు నుంచి తప్పిందా, మనం ఎక్కడ పడిపోతాం? అగాధంలో పడిపోతాం. ఒకసారి నేను ఒక ఎత్తైన బిల్డింగ్లు 110 అంతస్తుల బిల్డింగ్లు ఉంటాయి కదండి. అవి 2 బిల్డింగ్ల మధ్య ఒక తాడు కట్టి దాని మీద నడవడానికి నిశ్చయించుకున్నాడు. దాని మీద నడవడానికి నిశ్చయించుకున్నాడు. అంటే ఆయన పేరు నేను మర్చిపోయాను, అందుకని నేను చెప్పలేకపోతున్నాను. నడవడానికి నిశ్చయించుకున్నాడు. విచిత్రం ఏంటంటే, ఒక 30 సంవత్సరాల క్రితం వాళ్ళ తాత అలా నడవడానికి ప్రయత్నం చేసి మధ్యలో పడిపోయి చచ్చిపోయాడు. అదే ప్లేస్లో ఈ మనవడు ఏమనుకున్నాడంటే ఆ యొక్క తాడు మీద నడవాలి అని చెప్పేసి అనుకున్నాడు. ఎలాగా? కళ్ళకు గంతలు కట్టి. ఎలా కట్టి? కళ్ళకు గంతలు కట్టి. కళ్ళకు గంతలు కట్టి ఎలా నడుస్తాడంటే, అవతల డాబా మీద, అవతల బిల్డింగ్ మీద వీళ్ళ నాన్న ఉంటాడు. వీళ్ళ నాన్న ఉంటే వాళ్ళ నాన్న చెప్తాడు, నువ్వు అలాగ అడిగేయాలి, అలా అడిగేయాలి చెప్తాడు. అలా అడిగేసినప్పుడు దాని ప్రకారం విని అతను వచ్చేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇది సరైన పని అంటారా, లేకపోతే పిచ్చ పని అంటారా? కదా, మనందరికీ అలాగే అనిపిస్తుంది. ఇదేమన్నా ఈడెవడ పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, కనీసం చూసి కాదు చూడకుండా తాడు మీద నడుతా అంటున్నాడు. 25 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం వాళ్ళ తాత అలాగే నడిచి చచ్చిపోయాడు, ఈ నిర్ణయం తీసుకున్నాడు ఏంటి అనుకున్నాడు. అయితే ఆ రోజు ఇది నిజంగా జరిగింది. ఆ రోజు టీవీ వాళ్ళందరూ కూడా వచ్చేసారు ఆ యొక్క కార్యక్రమం షూట్ చేయడానికి. వాడు ఏం చేశాడు తెలుసా? ముందు ప్రార్థన చేశాడు. ఆ తాడు మీదకి వెళ్ళే ముందు ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ఈ బంజులు పడిపోతే ఎవరికి వస్తుంది? ఇప్పుడు ఎవరి మీదకి వస్తుంది? అది దేవుడి మీదకి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే వాడు కళ్ళ గంతలు కట్టుకున్నాడు. అలాగా కొంచెం దూరం వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న డైరెక్షన్ ఇస్తున్నాడు. ఎదురుగా ఉండి డైరెక్షన్ ఇస్తూ ఉంటే ఆ మాట వింటూ ఒకసారి కొంచెం లెఫ్ట్కి ఏమన్నాడు. లెఫ్ట్కి ఏమంటే కరెక్ట్గా లెఫ్ట్కి వేసేటప్పటికి అక్కడ తాడుంది. అలాగా మరి కొంచెం సేపటి తర్వాత రైట్కి ఏమన్నాడు, మరలా రైట్కి వేసేమంటే అలా వచ్చింది. అలాగా కొంచెం టెన్షన్ అందరికీ కూడా చాలా ఉత్కంఠభరితంగా ఉంది. అలా ఉత్కంఠభరితంగా చూస్తూనే అతడు ఆ డాబా దాటేశాడు. ఆ యొక్క తాడుని దాటేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలా దాటివేయగానే అందరూ కూడా చప్పట్లు కొట్టడం ప్రారంభించాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మధ్యలోకి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న లెఫ్ట్కి ఏమన్నాడు కదా, కాలు అంటే ఎడం పక్కన ఏమన్నాడు కదా. ఎడం పక్కన ఏమంటే మా నాన్నకేం తెలుసులే, ఎడం పక్కనే కాకుండా కుడి పక్కన అయితే ఎలా ఉంటుంది? ఆ టైంలో అతను ఎవరు నమ్మాలి? అతని చూపు ఎవరి మీద దృష్టి ఉంచాలి? దేవుని మీదే, తండ్రి మీదే దృష్టి ఉంచాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన విశ్వాస జీవితం కూడా అలాగే ఉంది. ఇప్పుడు మన విశ్వాస జీవితం కూడా అలాగే ఉంది. అదే పరిస్థితుల్లో మనం ఉన్నాము. మనము ఎవరి మాట వినాలి అనంటే, మన తండ్రి మన ముందున్నాడు, మన యేసయ్య మన ముందున్నాడు. ఆయన మాట వింటూ మనం నడిచినట్లయితే, ఆయన మాట వింటూ మనం ముందుకు వెళ్ళినట్లయితే మనం పడిపోము. ఒకవేళ ఎక్కడైనా తేడాగా మనం అడిగేసామా, ఎక్కడ పడిపోతాం? లోకంలో పడిపోతాం. దాని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. దేవదూతల ద్వారా మనం తెలుసుకునే విషయం ఏమిటి అనంటే మనము వారిలాగా దేవుని వైపుకు మాత్రమే చూచే ఆ యొక్క ఆత్మీయతను మనం కలిగి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే ఆయనలాగా మనల్ని జీవింపచేయడానికి. చాలామంది ఏమంటారంటే, నేను 40 రోజుల ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు కానీ, 60 రోజుల ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు కానీ, 100 రోజుల ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు కానీ చాలామంది ఏమన్నారంటే, బాబు ప్రభు అంటే ఆయన దేవుడు కాబట్టి 40 రోజుల పాటు ఉపవాసం ఉన్నాడు, మనమైతే అలాగా ఉండలేము, కాబట్టి నువ్వు అలాగ ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే అలాగ ఉపవాసం ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? కిడ్నీలు తినేతాయి అన్నాడు. ఏం తినేతాయి అంట? కిడ్నీలు తినేతాయి, కిడ్నీలు పాడైపోతాయి అని చెప్పేసానంటే, అప్పుడు నేను అన్నాను,
ఒకవేళ కిడ్నీలు పాడైపోతే ఏం జరిగిద్దండి? కిడ్నీలు పాడైపోతే ఏం జరిగిద్ది? ఏం జరిగిద్దండి? మహా అయితే చచ్చిపోతాం, అంతే కదా? ఏం జరిగిద్ది? మహా అయితే చచ్చిపోతాం. చచ్చిపోతే ఏం జరిగిద్ది? పరలోకి వెళ్ళిపోతాం. అది ఇంకా సంతోషమే కదా. దేవునికి మహిమ కలుగును గాక. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. ఉంటే ఆయనలాగా ఉంటాం, లేకపోతే ఆయన దగ్గరికే వెళ్ళిపోతాం. అప్పుడు నేనేమన్నానంటే, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి దేవుళ్ళలాగా జీవించడానికి ఆయన రాలేదండి. మనమందరము కూడా ఆయనలాగా జీవించడానికి ఆయన మనిషిగానే వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన చేసిన ప్రతి కార్యాన్ని ఆయన వెనకాలన్న అపోస్తులు అందరూ కూడా చేశారు. ఒక రకంగా చెప్పాలి అని అంటే ఆయన కంటే ఇంకా ఎక్కువే చేశారు. హల్లెలూయా. అపోస్తులైన పౌలు గురించి మీరు చదివితే కనుక ఆయన 3 సార్లు 39 కొరడా దెబ్బలు కొట్టించుకున్నాడు. ప్రభు ఎన్నిసార్లు కొట్టించుకున్నాడు? ఒక్కసారే. 39 కొరడా దెబ్బలు ఒకసారి కొట్టించుకున్నాడు. కానీ పౌలు 3 సార్లు కొట్టించుకున్నాడు. ఎన్నిసార్లు? 3 సార్లు కొట్టించుకున్నాడు. అనేక సార్లు ఆయన సముద్రంలో వెళ్తుంటే తుఫాన్ వచ్చింది. సముద్రంలో వెళ్తుంటే తుఫాన్ వచ్చింది. ఎవరు వెళ్తుంటే? అపోస్తులైన పౌలు వెళ్తుంటే. మరి యేసయ్య జీవితంలో ఎన్నిసార్లు జరిగింది? 2-3 సార్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. అంతకంటే ఎక్కువ సార్లు అపోస్తులు అందరూ కూడా శ్రమ పడ్డారు. చూడండి, అపోస్తులైన యాకోబుని తలకాయ నరికి చంపేశారు. యేసు ప్రభువుని సిలువ వేసి చంపేశారు. అంటే యేసు ప్రభు కంటే ఎక్కువ శ్రమ పడిన వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభువులాగా జీవించిన వాళ్ళు కూడా ఉన్నారు. గమనించాలి. రాత్రి నేను ఒక వ్యక్తి గురించి చెప్పాను. ఆయన పేరు రాజారావు గారు. చెప్పాను కదా, నిన్నే నిన్నే నేను కొలుతున్నయ్యా అనే పాట రాసింది ఆయనే. ఆయన చాలా పాటలు రాశాడు ఆ దినాల్లో. ఆయన భార్య చివరి వరకు కూడా ఆయన చేరుకోలేదు. ఆయన చనిపోయేంత వరకు కూడా ఆయన భార్యకి సేవ చేయటము ఇష్టం లేదు. ఈయనకి సేవా పిలుపు ఉంది. ఈయన దేవుని సేవ చేస్తానంటే ఆయన భార్య ఆయన చెంతకు చేరలేదు. నువ్వు సేవ వదిలేస్తేనే నీ దగ్గరికి నేను వస్తానని చెప్పేసి ఆవిడంటే ఆవిడ మాట వినకుండా ఈయన సేవ పరిచయం చేస్తూనే ఉన్నాడు. చివరి వరకు కూడా ఆయన భార్య తన చెంతకి చేరలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ఎవరిని చూశాడు అని అంటే యేసు ప్రభువునే చూచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము విశ్వాసంలో నడుస్తూ ఉన్నప్పుడు మన విశ్వాసాన్ని ప్రారంభించిన యేసయ్యను చూస్తూ మన యొక్క పరుగు పందెమును కొనసాగించాలి అని దేవుని పేరిట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈసారి మొదటి అధ్యాయం, లోకాసు వార్త మొదటి అధ్యాయం, ఇంకొక విషయాన్ని మనం తెలుసుకుందాం. మొదటి అధ్యాయము 26వ వచనం నుంచి చదువుదాం. 6వ నెలలో గబ్రియేలను దేవదూత నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వచనాల ద్వారా మనం అర్థం చేసుకున్నది ఏమిటి అని అంటే, గబ్రియేల్ అనే దేవదూత ఎక్కడికి వెళ్ళాడు అని అంటే మరియా అనే కన్యక దగ్గరకు వెళ్ళాడు. మరియా అనే కన్యక ఎవరికి ప్రదానము చేయబడింది అని అంటే యోసేపుకి ప్రదానము చేయబడింది. ఈమె ఎక్కడ ఉంటుంది అని అంటే నజరేతను ఊరిలో తను ఉండటం జరుగుతుంది. అదే ఊరిలో ఉన్న యోసేపుకి ఈ మరియా ప్రదానము చేయబడింది. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, మరియా ఈ సందర్భంలో తాను ఎక్కడుంది? దేవదూత వెళ్ళేటప్పటికి తను కన్యకైన మరియా ఎక్కడుంది? ఊళ్ళో ఉందా, ఇంట్లో ఉందా, లేకపోతే పొలంలో ఉందా? అక్కడ మీరు గమనించినట్లయితే ఆ దూత లోపలికి వచ్చి 28వ వచనాన్ని చూస్తే ఆ దూత లోపలికి వచ్చి అంటే తన ఇంట్లో ఉంది. బహుశా తన ఇంట్లో ఉందో లేకపోతే వేరే వాళ్ళ ఇంట్లో ఉందో ఎక్కడుందో తెలీదు. కానీ తను ఒంటరిగా ఉండటం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. తన ఇంట్లోనికి వచ్చి
ఈ మాటలన్నీ కూడా చెప్పడం జరిగింది. యోసేపుకి దేవదూత ఎలాగ వెళ్ళాడు? దర్శనములో ప్రభువు దూత స్వప్నమందు యోసేపుకి కనపడ్డాడు అని రాయబడి ఉంది. హల్లెలూయా. ఈవిడికేమో డైరెక్ట్గా వెళ్ళాడు, కానీ యోసేపుకి ఎలాగెళ్ళాడు అని అంటే స్వప్నంలో వెళ్ళాడు. ఇప్పుడు గొర్రెల కాపరుల దగ్గరికి దేవదూత ఎలాగెళ్ళాడు? డైరెక్ట్గా వెళ్ళాడా, స్వప్నంలో వెళ్ళాడా? డైరెక్ట్గానే వెళ్ళాడు. అంటే రాత్రి వేళ వారు గొర్రెలు కాస్తూ ఉండగా డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అనేది జరిగింది. అంటే ఇక్కడ 3 సందర్భాల్లో మీరు గమనించినట్లయితే యోసేపుని కలలో కలుసుకున్నాడు దేవదూత, అదేవిధంగా మరియనేమో ఇంట్లో కలుసుకున్నాడు, అదేవిధంగా గొర్రెల కాపరులనేమో పొలములో కలుసుకున్నాడు. అంటే బయట ఎక్కడో కలుసుకున్నాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అని అంటే, దేవుని దూతకు దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో, ఎక్కడికైతే వెళ్ళమంటున్నాడో అక్కడికి ఖచ్చితంగా వెళ్ళి వచ్చారు వీళ్ళు. హల్లెలూయా. ఎక్కడికైతే ఏ వ్యక్తితో అయితే మాట్లాడమంటున్నారో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి దేవదూతలు వెళ్ళి సమాచారాన్ని అందించి రావటం అనేది మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలామంది ఏమంటారో తెలుసా? మా ఆయన మారడండి, వాడికి అసలు మారు మనసు రానే రాదు. నా భార్య అసలు మారదండి, దానికి అసలు మారు మనసు లేదు. మా మామగారు మా అత్తగారు మారరండి, వాళ్ళు అసలు ఎలాంటి వాళ్ళంట, వాళ్ళకి మారు మనసు అనేది లేదు అని అంటూ ఉంటారు. గమనించాలి, వారికి సువార్తను ప్రకటించడానికే దేవుడు మిమ్మల్ని అక్కడ పెట్టాడు. అవునంటారా కాదంటారా? హల్లెలూయా. నా సాక్ష్యం అదే, నా సాక్ష్యం అదే. ఇప్పుడు నేను మాత్రమే యేసుప్రభు నమ్ముకుని నేను మాత్రమే చర్చికి వెళ్తే సరిపోద్ది, ఎవరికి తెలియకుండా నేను క్రైస్తవునిగా ఉంటే సరిపోద్దని నేను అనుకున్నాను. ఆ దినాల్లో మారు మనసు పొందిన ఆ దినాల్లో నేను అలాగ అనుకుంటే దేవుడు ఊరుకోలేదు. ఒకానొక సందర్భంలో దేవుడు నాతో మాట్లాడి ఏమన్నాడంటే, ఎస్తేరు గ్రంథం ద్వారా ఆమె తన ప్రజల కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారిని రక్షించుకుంది. అలాగే నువ్వు కూడా ఉపవాసం చేసి ప్రార్థన చేయమంటే 40 రోజులు ఉపవాసం చేసి ప్రార్థన చేశానండి. ఎవరి గురించి? మా అమ్మగారి గురించి, మా నాన్నగారి గురించి. హల్లెలూయా, హల్లెలూయా. 40 రోజులు ఉపవాసం నుండి ప్రార్థన చేసిన తర్వాత 3 నెలల్లో వాళ్ళు మారిపోయారు. 3 నెలల్లో వాళ్ళు మారిపోయారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఎవ్వరూ మారరు అని అనుకోవద్దు. అర్థమవుతుందా? మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, మీ పొరుగింట్లో వాళ్ళు ఉన్నారు ఎవరైనా సరే, మీ కుటుంబంలో ఉన్నవారు ఎవరైనా సరే, ఎవరు వాళ్ళు మారండి అని అనుకోవద్దు. వారికి సువార్త ప్రకటించడానికి దేవుడు వారిని మీ దగ్గర పెట్టాడు, మిమ్మల్ని వారి దగ్గర పెట్టాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కాకపోతే ఇబ్బందులు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, కొన్ని పోరాటాలు ఉంటాయి లోపల. కానీ వీటన్నిటిలో కూడా దేవుడే మిమ్మల్ని నడిపిస్తాడు. మనకు అసాధ్యం కాదు, మనకైతే అసాధ్యం అది, కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. హల్లెలూయా, హల్లెలూయా. ఏవండి, మా అమ్మ నాన్న గురుభక్తులండి, గురుభక్తుల్లో గురువు గారుగా ఉన్నవాడండి మా నాన్న గురువు గారుగా ఉన్నవాడు. మా అమ్మగారు కూడా 20 సంవత్సరాల పాటు గురుభక్తులు ఉన్నవాళ్ళండి. వాళ్ళు అమ్మ పవన్ భక్తులు ఎక్కువగా ఉన్నవాళ్ళండి. వాళ్ళు ఎలా మారుతారు అనుకుంటా నేను. అందుకని నేను మాత్రం చేసుకుంటే సరిపోద్ది అనుకున్నాను నేను. కానీ వారి గురించి నువ్వు ప్రార్థన చేయాలని ప్రేరేపించాడు నాకు దేవుడు. హల్లెలూయా. ప్రార్థన చేసిన 3 నెలలకే వాళ్ళలో మార్పు వచ్చింది. 6 నెలల తర్వాత మా గురించి మీటింగ్ జరిగింది. అంటే మా అమ్మ చర్చికి వస్తూ ఉండగానే అది మీటింగ్ అనేది జరిగిందనమాట. హల్లెలూయా. అంటే ఈ విషయాలు నేను ఎందుకని చెబుతున్నానంటే, ఒక వ్యక్తిని నీ దగ్గర పెట్టాడు అని అంటే, మీరు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి స్నేహం చేస్తున్నారు అని అంటే, వారిని మార్చడానికి దేవుడు మీ ద్వారా మార్చడానికి ద్వారాలు తెరవబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోవద్దు. ఎప్పుడు మీ మీద మీరు నమ్మకము పెట్టుకోవద్దు. దేవుడు మీ ద్వారా కార్యం జరిగించగలడు. చూడండి, నయమాను ఇంట్లో ఒక పనిపిల్ల ఉన్నదండి. 12 సంవత్సరాల ఒక బాలిక ఉంది. ఆవిడేమంటుందంటే నయమానుతో, ఇదిగో నీకు కుష్ఠరోగం ఉంది కదా, ఎలీషా దగ్గరికి వెళితే నీ కుష్ఠరోగం తగ్గిపోద్ది. ఎలీషా దగ్గరికి వెళ్తే నీ కుష్ఠరోగం తగ్గిపోద్ది. ఆమె ఇశ్రాయేల్ నుండి చెర తీసుకుని వెళ్ళిపోయాడు ఆ సిరియా రాజు. ఆ సిరియా సైనాధిపతి ఇంట్లో తను ఏం చేస్తున్నాడు? తన పనిపిల్లగా పెట్టుకున్నాడు. ఆ పనిపిల్ల అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నయమాను ఎలీషా దగ్గరకు వచ్చి కుష్ఠరోగం పోగొట్టుకున్నాడు. దేవుని నామాన్ని మహిమపరిచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక స్థానంలో మనం ఉన్నాము అనంటే, ఒక ఇంట్లో మనం ఉన్నాము అనంటే, ఒక గ్రామంలో మనం ఉన్నాము అనంటే, మీరు గమనించాలి, దేవుడు మనల్ని వాడుకోబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి, ఇంగ్లపాక నుంచి మా మామగారి ఇంటికి దగ్గరికి వెళ్ళిన కాడి నుంచి నేను ఒకటే ప్రార్థన చేస్తున్నాను, నాకు ఇంగ్లపాకల అంకుల్ ఇల్లు దొరకాలి.
కానీ నా ప్రార్థన నెరవేరట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. 2-3 రోజుల క్రితం కూడా నేను ఆ ప్రయత్నం చేశాను మా కుమారమ్మ గారికి అడిగి. 6,000 అంట అద్దె. బాబోయ్! మీకు అనిపించింది కదా, నాకు కూడా అలా అనిపించి వద్దులేమన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు ప్రభువా, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకని అక్కడికి నన్ను వెళ్ళలేకుండా చేస్తున్నావు అని చెప్పేసి నేను అనేక సార్లు పోరాడుతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నాతో ఒక సమాధానం చెప్పాడండి. ఏంటంటే, నా వల్ల ఏం కాదు, ఇక్కడ అంతా జరిగేది మీ వల్లే. మీ వల్లే సువార్త ప్రకటించబడాలి. దేవుడు కోరుకుంటున్నాడు ఇది. మీ పట్ల దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ గ్రామంలోనే కాదు, ఈ ప్రాంతం అన్నింటిలో కూడా మీ ద్వారా సువార్త ప్రకటించాలనుకుంటున్నాడు. దేవుడు దాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ఒకళ్ళు నేను వస్తే మీరు బద్ధకస్తులు అయిపోతారని నన్ను రానివ్వట్లేదు ఇక్కడికి. ఇది దేవుని యొక్క ప్రణాళిక అని నేను అనుకుంటున్నాను. అంటే నాకు ఆలోచన వస్తుంది, నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు ఏ గ్రామంలో అయితే ఉంటున్నారో, ఏ ప్రాంతానికైతే వెళ్తున్నారో, ఏ ప్రాంతంలో అయితే మీరు పని చేస్తున్నారో, అక్కడ మీరు సువార్తను ప్రకటించేవారుగా మీరు చెప్పాల్సిన అవసరం లేదండి. మీ సువార్తను మీ హృదయంలో పెట్టుకోండి. దేవుణ్ణి మీ హృదయంలో పెట్టుకోండి. మీరే ఒక సువార్త. మీరే ఒక సువార్త. మీ జీవితాన్ని చూచి, మీ మాటలను చూచి, మీ ప్రవర్తనను చూచి మారే వాళ్ళు చాలామంది ఉంటారండి. అలాగ మిమ్మల్ని మార్చగలడు. అలాగ మిమ్మల్ని దేవుడు వాడుకోగలడు. దేవుని యొక్క దూతలు దేవుడు ఎక్కడికైతే వెళ్ళమంటున్నారో, ఏ ప్రాంతానికైతే వెళ్ళమంటున్నారో, ఏ పట్టణానికైతే వెళ్ళమంటున్నారో, ఏ వ్యక్తి దగ్గరికైతే వెళ్ళమంటున్నారో అక్కడికి ఖచ్చితంగా ఆ సమయంలో వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉన్నారు. మనం కూడా ఆ దేవదూతుల్లాగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అటు యొక్క శక్తి, అటు యొక్క విధేయత, అటు యొక్క స్వేచ్ఛ, అటు యొక్క ఆరాధన మనందరికీ ఉండేలాగా మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ఇటు మాటల చేత దేవుడు మనల్ని దీవించును గాక.